ఈ స్టోరీ మనకి సండే స్కూల్ అప్పటి నుంచి తెలుసు. నా వైపు చూస్తా వినండి, సింపుల్గా చెప్తాను. నయమాను అనే సైన్యాధిపతికి కుష్టు వ్యాధి వచ్చింది. దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నయమానికి ఏం కావాలి అనండి గట్టిగా. నయమానికి ఏం కావాలి? ఏం ఆశించాడు? ఏం ఆశించాడు? ఒక ముక్కలో చెప్పండి రా, పెద్ద పెద్ద పదాలు ఎందుకు? గౌరవం. నేను ఒక దేశపు సైన్యాధిపతిని, అతడు వచ్చునో కనీసం నన్ను రిసీవ్ చేసుకుంటూ బయటకు వస్తాడు అనుకున్నాను, ప్రార్థన చేస్తాను అనుకున్నాను, చెయ్యి ఆడించను అనుకున్నాను, నూనె రాస్తాడు అనుకున్నాను, నన్ను వెళ్ళి మునగమంటాడని విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు అంత కోప్పడే పాయింట్ ఏముంది అక్కడ అసలు? పత్తిపడద్దు బాధలబా అవడను అన్నాడా? ఆ దేశం ఎదుగు ఊడరమ్మన్నాడు. నేను బాధలబా అపాయింట్మెంట్ తీసుకున్నావా, 10,000 కట్టావా అన్నాడా? ఏం చేస్తే జబ్బు తగ్గుతో మొక్క చెప్పాడు. నాన్న యోర్దాన్లో 7 సార్లు మునిగితే నీకు ఆరోగ్యం వస్తున్నానంటే ఆడికి అంత బీపీ వచ్చేంత కారణం ఏంటంటే, నేను ఒక సైన్యాధిపతిని అయ్యి దగ్గరికి వస్తే కనీసం లేచి రాడా మనిషి? స్వస్థవరం ఉంటే మాత్రం అంత పోజంట పాస్టర్కే గదిలో కూర్చొని మాట్లాడతాడా? లేచి బయట రాడా? నన్ను కామన్ మ్యాన్గా చూస్తున్నాడా? ఇప్పుడు నువ్వు కమాండర్ ఇన్ చీఫా? ఇంకా కాదు, కుష్టి వ్యాధి అంతే పాయింట్ అక్కడ. నీకు అనారోగ్యం వచ్చింది, నీకు స్వస్థత కావాలి. ఈ బావుకి ఇప్పుడు అటెన్షన్ కావాలి, గౌరవం కావాలి, మర్యాద కావాలి, ప్రోటోకాల్ పాటించాలి. ఇవన్నీ పాస్ గారి తెలదు. వచ్చినోడిని 10 సార్లు తిప్పుకుని హాస్పిటల్ వైద్యం చేయడు. అప్పటికప్పుడు తగ్గిపోయి మళ్ళీ ఎప్పుడు రాకుండా చూసుకునే వైద్యం అయింది. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 15 రోజులకి ఇచ్చాను, మళ్ళీ 4 రోజులకి ఇచ్చాను, మళ్ళీ ఇంక నువ్వు మళ్ళీ రాక్కలేదని ఎక్కడ డాక్టర్ అంటాడా భూమి మీద? అంత మంచి పని చేసేది తెలియజా నచ్చలా. సార్ మీరు అంటే వాళ్ళు రావటం చాలా సంతోషం, మీరు పదే మా దగ్గర రావాలి అంటే ఏంటి అర్థం? నీకు తాకతో అసలు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయక్కర్లా, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఏమి చెల్లించక్కర్లా, ఏమి కట్టక్కర్లా, ఏమి సావక్కర్లా. ఎల్లు మునుగు పసిపిల్లవాడిని దేహమైపు దేపకి ఇంటికి వెళ్ళిపో అని చెప్తే ఎగిరి గంతేసి అల్లెల్లు అని వెళ్ళిపోవాలి కదా. అతడు వచ్చును, నూనె రాచును, చెయ్యి ఆడించును. కనీసం మర్యాద ఇవ్వలేదు సార్ నాకు. తగ్గితే తగ్గిపోను, అది ముఖ్యం కాదు నాకు. వీడికి కుష్టివేత్తో ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ కొంచెం గౌరవం దొరికితే అహం తృప్తి పడిపోతుంది, ఈగో సాటిస్ఫై అయిపోతుంది. అరే నయమాను, నీకు ఏటి కావాలరా చెప్పు, నీకు ఏటి కావాలా? స్వస్థత. నువ్వేం ఆశపడుతున్నావు? గౌరవం అవసరమా? ఇదే నా ఉపదేశం. దేవునికి స్తోత్రం. బోధపడుతుందంటారా? ఈ సైలెంట్ అయిపోయారంటే మంద కూడా తెచ్చేయండి. నయమానులందరూ వచ్చేసినట్టు రేసు రక్తం వచ్చాయి. ఆడికి ఆకుస్తుంది, మనకి ఈ సమస్య ఉంది. ఏంటో సమస్య? అక్కడ సరిగ్గా రిసీవ్ చేసుకోలేదండి. యాక్చువల్గా నేను వెళ్ళాను, కానీ ఎందుకు రాలేనిపోని ఆలోచనలు. నీకు ఏది ముఖ్యం, నీకు ఏది మేలు, నీకు ఏది ఆశీర్వాదం, ఎలా చేస్తే మహిమలో ఉంటావు, ఎలా చేస్తే పెండ్లి కుమార్తె సంఘములో ఉంటావు, ఎలాగైతే పరిశుద్ధులు అయిపోతావు, అది కదా ఉపదేశం. ఉపదేశం ఏముందండి? ఎలాగైనా లేచినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకొని హత్తుకొని కౌగిలించుకొని, మై బిలవ్డ్ బ్రదర్ ఇన్ క్రైస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, కీప్ కమింగ్, హల్లెలూయా అని ఉంటే కనుక మళ్ళీ వరకు నలుగురిని వేసుకెళ్ళిపోతున్నాం. నన్ను పెద్దగా చూడలేదు, అందుకే నేను కూడా ఇవాళ చిన్నగా చూస్తాను. ఇవన్నీ చిన్నపిల్లల ఆలోచనలు సార్. మనం పెద్దోళ్ళం అయిపోయాం, ఇంక చిన్న అలాంటివి ఆలోచించొద్దు. గట్టిగా ఆమె అనొచ్చుగా. అందరం పెద్దోళ్ళం అయిపోయిన పాయింట్ మీద కూడా స్తోత్రం చెప్పలేదంటే మీరు ఇంత అమాయకంగా ఉన్నారేంటి సార్? దేవునికి స్తోత్రం కలుగును గాక. నయమానుకు అవసరము స్వస్థత, కానీ ఆశిస్తున్నది గౌరవం, మర్యాద. ఎందుకంటే ఒక హైయర్ అఫీషియల్ కదండి, ప్రోటోకాల్ చూస్తారు ఎక్కడికి వెళ్ళినా. ఆయన రేంజ్కి ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, మొదటి పుష్పగుచ్చం బెల్లబంటూ తెవ్వకూడదు. అడిగితే కూడా తీసుకుంటాడు, కానీ తర్వాత ముందు ఎవరు ఇవ్వాలో? కలెక్టర్ గారు ఇవ్వాలి. నెక్స్ట్ ఆంటీ వగర లెక్క ఉంటుంది. ఆ లైన్లో ఛాన్స్ ఉంటే లాస్ట్లో ఇస్తే ఓకే, అందరికన్నా ముందు వచ్చేసి పట్టుకొని జరుగు, పక్క జరుగు. కొన్ని లెక్కలు ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది. కానీ దైవజనుడు సముఖములో దేవుని సన్నిధిలో కూడా ఈ లెక్కలన్నీ ఉండాలని కోరుకుంటున్నాడు ఆఫీసర్ కదండి. మరి దేవుని స్తోత్రం.
ఇక్కడ సిస్టమ్ ఏంటి? పేద గొప్ప, పాండిత్యం, నిరక్షరాస్యత, జబ్బు, ఆరోగ్యం, అధికారం, పదవి, ఈ గొడవలే ఉండవు సార్. అందరూ దేవుని బిడ్డలు, అందరూ సమానం, అందరూ ఒక్క శరీరం అందలి పాస్టర్ గారితో సహా శరీరంలో ఒక అవయవం మాత్రమే. కొద్ది గొప్ప సేవ చేసిన నేను, లక్షల మందిని సంపాదించిన బెల్లిగ్రహం గారు, రీనర్ బొంగే గారు, అంత పెద్దోళ్ళు కూడా క్రీస్తు సంఘం అనే శరీరంలో ఒక అవయవమే. కాకపోతే గుండెకాయలు లాంటి దైవజనులు ఉన్నారు, వెన్నెముక లాంటి దైవజనులు ఉన్నారు, కనురెప్పలాంటి చిన్న చిన్న దైవ సేవకులు కూడా. ఒక్కొక్క అవయవాల్లో వ్యత్యాసం ఉంది, కానీ అన్ని సమన్వయంతో పనిచేయడం అన్నది కామనం. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు మనకి ఏం కావాలి? నయమానికి స్వస్థత కావాలి. ఏం ఆశపడుతున్నాడు? విపరీతమైన ఆగ్రహం, కోపం వచ్చేసిందంట. రథం తిప్పి పదరా, మన నీళ్ళ కంటే మనకు మంచి నీళ్ళ కంటే ఈ యోర్ద నీళ్ళు ముఖ్యమా? ఈ బురద నీళ్ళు సూచన చిరాకు వచ్చేద్దు నాకు. ఎవడు మునుగుతాడు అక్కడ? నేను మునగాలనుకుంటే మినరల్ వాటర్ వచ్చేద్దు మనకి. అవసరమైతే pH టెస్ట్ చేయొచ్చంట. చదువు ఎక్కువైపోయింది, ఆల్కలైన్ వాటర్ అంట, స్నానం చేస్తాక. దేవునికి స్తోత్రం. మనిషికి మట్టికి కనెక్షన్ తగ్గిపోయి కదా ఇన్ని జబ్బులు. మొదటికి రూట్కి వచ్చేస్తే ఏ తిప్పలో ఉండదు. దేవునికి స్తోత్రం. వాకింగ్ బాగా రావాలంటే 100 రకాల బూట్లు ప్రమోట్ చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత అసలు నేలకి నీకు కనెక్షన్ తగ్గిపోయి ఇబ్బంది వచ్చింది, ఒట్టి నేల మీద చెప్పులు లేకుండా నడమని చెప్తున్నాడు. కొనుక్కున్న బూట్లని గూట్లో పెట్టి డిస్ప్లే పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బూట్లతో నడితే ఒకడికైతే 3 అడుగులు వేయించేద్ది. అదే అలాంటి స్ప్రింగ్ ఉండిద్ది అంటే కొనుక్కుంటివి, ఎగిరి పడి నడిస్తే బాగానే ఉంది, చాలా ఫ్రీగా నడుస్తుంది. ఇద్దరు నడలేకపోయావు, నీ బూట్లు వేసుకుని బాగానే నడుతున్నాను. కానీ ఇప్పుడు తిప్పలు వచ్చింది. నేలకి నీకు కనెక్షన్ తగ్గిపోయి నీకు హీలింగ్ వస్తలేదు. అవన్నీ వదిలేసి మట్టిలో నేల మీద అలా ఉత్తి పాదాలతో నడవమంటే సుందర సుకుమార పాదములు విలపించుచున్నవి. ఎందుకంటే మన బెడ్రూమ్లో కూడా బూట్లు వేసుకుని తిరిగే దరిద్రం తగలబడ్డాక మట్టి మీద నడిచే ఊడికి ఎవడుంది భూమి మీద? మనకేమవుతుందో చిన్న జీవితం కదండి, చెప్పులు వేసుకున్నట్లే కదా. అక్కడ పర్లేదు కానీ వచ్చింది అంటారు. నాకేం అలవాట్లేదు. చాలామంది అయ్యగారులు స్టేజ్ ఎక్కేస్తారు బూట్లు వేసుకొని, మనకేం కుదరదాం. పర్లేదు సార్, వచ్చింది ఊరికా బాబు, ఇక్కడ కొంచెం బాగాలేదన్నా పర్లేదు, బాగాలేపోయినా పర్లేదు, నా వల్ల కాదు. నన్ను వాక్య పరిజ్ఞానం లేని, లేఖనానుసారంగా ఆలోచించలేని, పాత నిబంధన కాలపు సత్యకాలపు చేదప్ప మనిషిలాగా చూస్తాడు. చూడండి, నూతన నిబంధన కాలములో మనమే దేవుని ఆలయం. ఇంకా బూట్లు పుట్టం ఏంటి? వాడికి ఎంత సూపర్, అసలు ఎంత అద్భుతమైన నాలెడ్జ్ అంటే దేవునికి స్తోత్రం. కనుక నేను ఏమంటున్నానంటే, నీకు అవసరం ఏంటి? స్వస్థత. నువ్వు ఆశించేది ఏంటి? గౌరవం, మర్యాదలు, ప్రోటోకాల్. రాగానే శిష్యులందరూ లైన్లో నుంచోబెట్టి, ఏమండి, సిరియా దేశపు సేనాధిపతికి స్వాగతం, దైవజనులు ఎలీషా పక్షంగా మీకు ఇదే మా ఆహ్వానం, రండి వేంచేయుడి, ఆసీనులవ్వండి, అయ్యగారు వస్తారు, మీకు ప్రార్థన చేస్తారంటే గొప్ప పొంగిపోయి అవసరమైతే సగం భూభాగం రాసి ఇచ్చేసినట్టు అంత మూమెంట్లో వచ్చాడు. రథాల మీద, ఒంటెల మీద కానుకలు తెచ్చాడంట. తగ్గపోయిన జబ్బు వచ్చి టచ్ అంటే అసలు ఇచ్చేస్తాడు మొత్తం. తగ్గపోతే కూడా ఏం ఫీల్ అవడు. దేవుని చిత్తం అండి, మా అదృష్టం, మీరు వేసి మీరు చేయవలసి, నేను ఇచ్చాను థ్యాంక్ యూ అని వెళ్ళిపోతాడు. కానీ ఈయన అలా కాదు, వచ్చాడంటే సమస్య పరిష్కారం అవ్వాల్సిందే, సమస్య లేదు ఇంకా. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా, నువ్వు ఆశపడుతున్న గౌరవం, నీకు అవసరమైన స్వస్థత. మధ్యలో బిర్జీ లేదు, దయచేసి వదిలేయి. ఎటువైపుకి రావాలి నువ్వు? నీకు ఏది అవసరమో. ఇందాక వాళ్ళు ఆశించేది స్వస్థత, అవసరమైంది రక్షణ. ఇక్కడ అవసరమైంది స్వస్థత, ఆశించేది గౌరవం. నోరు తెరిచి నాకు ఆన్సర్ చెప్పండి, ఆశ అవసరమా? ఆలోచిస్తున్నారు భక్తులు ఇంకాను. దేవునికి స్తోత్రం. మరొక వచనం చూద్దామండి. రాజుల 2వ గ్రంథం అదే 5వ అధ్యాయంలో, ఎటూ తిప్పక్కర్లేదు పేజీ, అక్కడే 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన
వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు ఈ లేకపోయెను. సిరియావాడు తెచ్చిన కానుకలు అంగీకరించిన యజమానునికి మనస్సు లేకపోయాను. కానీ కానీ యెహోవా జీవము తోడు ఆహా. నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనానో తీసుకొందుననుకొని. వారి దుర్మార్గుడా, తెచ్చుకున్నావు కానీ సన్నాసి రకం పనికి మళ్ళీ నువ్వు నీ ఆశలు కోరికలు కానీ మళ్ళీ ఆ పనికి యెహోవా జీవంతో ఎందుకురా? తగలడు రాదు ఎట్ట కట్ట మాకెందుకు? వాడు డబ్బులై పట్టుకొచ్చాడు. ఎలీషా గారు ఏమన్నారు? అయ్యేం వద్దు నాన్న వెళ్ళిపో అన్నారు. ఆడు వెళ్ళిపోయాడు. ఈ పేహనం కుట్టుకులాడుతుంది. ఏ క్లాస్ అని కానుకొత్తి వదిలేశాడు, ఏ క్లాస్ అయినా సంద అయితే వదిలేశాడు. ఎందుకని సంద వస్తే వాడబడ్డది ఎవడో? ఏమిటా సైలెన్సు? పాస్టర్ గారి చేతికి కానుకొస్తే వాడబడ్డది ఎవడో? ద మోస్ట్ పవర్ఫుల్ ఫెయిత్ హోమ్ టీమే కదా, ఇంకెవడు ఉంటాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మధ్య భక్తుడు ఎవడు ఇన్ని చేపలు తెచ్చేసాడు. నేను బుర్ర పని చేస్తున్నా, ఎందుకురే బాబాని కోపడి పంపించేసాం. మరి మా బిడ్డలకి ఏమనిపించిందో? హల్లెలూయా. అన్యాయంగా మిదులుతో చేపను వదిలేశాడు మా వాడు. స్తోత్రం చెప్పరే. ఇంకేం చెప్తామనండి, అన్నీ పంపించేశాక ముల్లంగ దుంపలను బొరబట్టలు తెచ్చాడు చేపలు పంపించేసి. వీడు ఎక్కడ ఉన్నాడా? దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా మీరు ఆలోచించండి. ఈ కానుకలు తీసుకున్నట్టుకు మా యజమానునికి మనస్సు లేకపోయాను. యెహోవా జీవముతోడు నేను వెళ్ళి తెచ్చేస్తాను అట్లని. నీ యజమాని మనస్సు నీకు తెలుసు, అతనికి ఇష్టం లేదని తెలుసు, అయినా తెచ్చుకోవాలంటే దరిద్రం, ఆ తెగింపే దుర్మార్గం, దానికి దేవుని పేరు వాడుకోవటం ఇంకా చండాలం. వీడు వెళ్ళి చెప్పిన స్టోరీలు కూడా పరమాబద్ధం. సార్ అని పరిగెత్తుకొస్తుంటే ఆడాపాడు రథం. ఏ బాబు అంటే మీరు అలాగే వెళ్ళిపోయారు, మా గెస్టులు వచ్చారు, ఎత్తకి ఏమీ లేదు, మా అయ్యగారు మిమ్మల్ని అడిగేమన్నా తెమ్మన్నారు. అసలు గెస్టు రాలేదు, ఆ దైవజనుడు ఇన్ని పంపడం లేదు, ఈ అడుక్కునే బ్యాచే కాదు, ఇన్ని చెప్తారు. అయ్యి బాబా అలాగేనా అని రూపాయి అయితే అడిగితే 5 రూపాయలు ఇచ్చాడు. ఆడు కృతజ్ఞత కలిగిన మనిషికి, పెద్ద మనిషికి ఇచ్చే మనసు ఉంది, ఇస్తాడు. తీసుకునే మనసు ఎవరితో ఉందా లేదన్నది ఇంపార్టెంట్ కదా. నా యజమానుకి మనస్సు లేదు, అయినా నేను తెచ్చుకుంటా. అరే గేహజీ, నీకు అవసరమైంది ఏంట్రా? ఏలియా దగ్గర ఎలీషా 2 అభిషేకం పొందాడు. ఈ ఎలీషా దగ్గర ఈ గేహాజీ 2 అభిషేకాన్ని పొందా. వీడికి అవసరం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ తరానికి కాదా మరింత బలమైన అభిషేకాన్ని పొందాలి. అందుకే పరిచయం చేయాలి, అందుకే కనిపెట్టుకోవాలి, నిద్రగాచి కన్నుల్లో నిప్పులు పోసుకొని నిలబడి చూసుకోవాలి. ఏ క్షణమున దేవుడు కృపొస్తుందో, ఏ గడియలో ఆయన వస్తాడో, ఎప్పుడు దూత వస్తాడో, ఎప్పుడు నీళ్లు కదిలించబడతాయో, ఎప్పుడు నేను మొదట దిగాలో అన్నట్టు మంటపములో దేవదూత రాక కోసం, నీళ్ళ కదలడం కోసం పడిగాపురబడి ఉన్నట్టుగా ఆత్మలో కొనిపోబడుచున్న ఏలీ వైపు రెప్పయకుండా ఎలీషా చూసినట్లుగా నువ్వు కాచుకొని ఉండాలా, కనిపెట్టుకొని ఉండాలా, అభిషేకాన్ని పొందాలా, ఆత్మను పొందాలా, 2 కృప పొందాలి, ముందరి తరానికి దీవెనకరంగా వాడబడాలి. నీ అవసరం అది. నువ్వు ఆశించింది నీచమైన బహుమానాలు, వస్తువులు, డబ్బు. అందుకనే క్రైస్తవ సమాజం ఉంది నా ఈ పగలు నేను ఈ ప్రశ్న పెడుతున్నాను. నువ్వు ఆశపడుతుంది ఏంటి? నీకు అవసరమైంది ఏంటి అసలు? నీకు కావాల్సింది స్వస్థత, నీ గౌరవ మర్యాదలు కావాలి, నీకు కావాల్సిన 2 అభిషేకం, నీకు బహుమానాలు, డబ్బులు, బట్టలు కావాలి. మ్యాచ్ అవ్వదు. ఏం అవసరం, నీకేం కావాలి, దాని మీద దృష్టి పెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 21, 22. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. పనికి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం అన్నాడు క్లియర్గా. మీరు ఏం అడుగుతారు? బుర్ర పని చేస్తున్నా నీకు? 2 కొడుకులు వేసుకొచ్చేసావు ప్రార్థనకి.
ఈ ప్రాపగండ అమ్మతో చేయించారు వాళ్ళు. ఎందుకని? వీళ్ళు చాలాసార్లు ట్రై చేసి అలసిపోయారు. ఎవరు ఈ మనిషి? ఇంతకని యేసు రొమ్మున ఆనుకొను యోహాను. ఇందులో చిత్రం ఏంటి? యేసు రొమ్మున ఆనుకున్న వాడికే యేసయ్య గుండె చప్పుడు అర్థం కావట్లా. ఎంత ఘోరం అండి ఇది. అది ఎవడో దూరస్తుడైతే ఎక్కడో వేవేలు జనసమూహంలో ముందు అదిగదిగో అల్లదిగో కనబడుతున్న వాడే క్రీస్తు అనుకున్న రకం వాడికి ఏదో ఫీలింగ్ ఉంటుంది. నువ్వు తెల్లారులైతే పక్కన ఉండేవాడివి కాదు. ఆయన ఒళ్ళో పడిపోయినట్టుగా రొమ్ము మీద ఆనుకునే రకం నువ్వు. ఆయన హృదయ సబడి నీకు అర్థం కావట్లా. ఆయన హృదయం ఏం చెప్తుంది? తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆయన హృదయం ఏం చెప్తుంది? ఎవడైనా నన్ను వెంబడింపగోరితే వాడు తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలి. వద్దు అనుకుంటేనే రండి, కావాలనుకునేవాడు వద్దు అని చెప్తున్నాడు. అవన్నీ విని ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ yes అని అరిసి కూటమంత అయ్యాక ఆల్టర్కాయలు ఇస్తే అంటాడు, బాబు నెక్స్ట్ ఎవరు? నేనేనా? నువ్వు వెళ్ళిపోతానన్నావు కదా, మరి ఏదో వెళ్ళి నా తర్వాత ఈడే అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపో, లేదా తర్వాత తక్కువ వచ్చేస్తుంది. పేతురు అసలు చాడ స్పీడు తట్టుకోలేను నేను. ఏదో నీతో ఒక్క మాట అనిపించేసుకుంటే నా తర్వాత ఈ స్థానము యోహానుదే అని ఒక్క మాట నేను చూసుకుంటాను కదా మినిస్ట్రీ జాగ్రత్తగా, నీకెందుకు ఒక మాట చెప్పే అంటాడు. తప్పు అనకూడదు. అలిసిపోయారు. ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చేశారు. అమ్మ నువ్వంటే గొప్ప గౌరవం యేసు ప్రభుకి, ఎందుకంటే ఇద్దరు కొడుకుని సేవకి ఇచ్చేసావు కదా, నువ్వేదని అడిగితే కాదన్నాడు. పైగా నడు రోడ్డు మీద జనం మొక్కలు దొరికిపోయి ఏడితే అసలే వద్దనడం అని రకరకాలుగా తిప్పలబడి ప్రాపగండ చేసి 10,000 మంది సమక్షములు ప్రభు పరలోక రాజ్యంలో నీ కుడివైపున నా పెద్ద కొడుకు ఎడవ చిన్న కుమారుడు ఉండాలంటే అసలు నువ్వేమడుగుతున్నావు అర్థమవుతుంది అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు ఈ జబదయి కుమారులకి, ఈ యోహాను యాకోబులకి, వీళ్ళకి ఏం కావాలి? యేసు వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవ, ఆ కృప వీళ్ళకి కావాలి. వీళ్ళ అవసరం అది. కానీ ఆశ ఏంటి? అధికారం, స్థానం, నాయకత్వం. యేసు వాళ్ళని ఎందుకు చేర్చుకున్నాడు? యేసు వాళ్ళకి ఏమి నేర్పుతున్నాడు? తన మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవను చక్కగా కొనసాగించడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. యేసయ్య తర్వాత సేవ వాళ్ళు చేయాలని దేవుడు కోరుకుంటే, పరలోక రాజ్య నిర్మాణంలో వాడబడాలని ప్రభు కోరుకుంటే, వీళ్ళేం కోరుకుంటున్నారు? అధికారం కోరుకుంటున్నారు, నాయకత్వం కోరుకుంటున్నారు. నేను చెప్పేది అదే. నీకు సేవ అవసరం, నువ్వు కోరుకునేది నాయకత్వం. సెట్ అవ్వదు. నాలుగు మొక్కలు మళ్ళీ చెప్తున్నాను. నీకు అవసరమైంది అనండి రక్షణ, ఆశించేది మాత్రం స్వస్థతే. నీకు అవసరమైంది స్వస్థత, ఆశించేది మాత్రం గౌరవ మర్యాదల. నీకు అవసరమైంది 2 సేవ, ఆశించేది మాత్రం డబ్బు బహుమతులు. నీకు అవసరమైంది పరలోక రాజ్య నిర్మాణం, నువ్వు ఆశపడేది నాయకత్వం. ఈ నా చిన్ని సందేశంలో దేవుడు తేటగా మీతో మాట్లాడుతున్నది ఒకటే. నువ్వు అడిగేది, నువ్వు ఆశించేదా, నీకు అవసరమైందా? ఈ ఆశల కోరికల చిట్టా పక్కన పెట్టి నీకేది అవసరమో దాని మీద దృష్టి పెట్టు. నీకు ఏది అవసరం అడుగు, నిశ్చయంగా దేవుడు దయచేస్తాడు. నువ్వు ఇబ్బందిలో ఉన్నావా అడుగు, ప్రభు ఇస్తాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా అడుగు, స్వస్థ ఇస్తాడు. నువ్వు బంధకాల్లో ఉన్నావా అడుగు, నీకు గొప్ప విడుదల దేవుడు ఇస్తాడు. నీకు ఏది అవసరం అడుగు, తప్పకుండా దేవుడు ఇస్తాడు. నువ్వేది ఆశపడుతున్నావో మెల్లిగా మార్చుకోవటానికి ట్రై చేయి. నా పాయింట్ ఏంటంటే, నువ్వు అడిగేవన్నీ నీకు అవసరమైనవి ఉండాలి. తప్పకుండా దేవుడు ఇస్తాడు. ప్రభు నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలములో సార్వత్రికంగా ఒక అవసరం చెప్తాను మీకు నేను. అది మీకు అవసరమో లేదో నాకు తెలియదు. సార్వత్రికంగా సేవలో ఉన్న అవసరం చెప్తాను. ఆమేన్. యెహెజ్కేలు 22:30-31 ప్రకారం దేవుని కోపమునకు అడ్డుపడి
బ్రద్దలైన సందులో నిలబడేవారు కావాలి. ఇది ఈనాటి అవసరత. ఆమేన్. ఇప్పటికే బయలుదేరిపోయిన తెగులును ఆపి ప్రజలను కాపాడడానికి, మరణానికి తెగులుకు ఎదురు వెళ్ళి నిలపగలిగిన దోపార్తిని చేత పట్టుకున్న అహరోనులు కావాలి. సంఖ్య 16:48 ప్రకారం. అలాగే క్రైస్తవ్యములో ఉండి పరలోకానికి సిద్ధపడవలసిన వ్యక్తులు విచారకరంగా అకస్మాత్తుగా అబద్ధ బోధల పాలిట పడి తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతున్న గుంపున్నారు. వారికి అడ్డుపడి బట్టలు చింపుకొని బూడిద పోసుకొని అయినా తిరిగి వారిని వాగ్దాన దేశం వైపు తిప్పగలిగిన యెహోషువ, కాలేబులు కావాలి. మీ వ్యక్తిగత అవసరాలు మీకు ఉంటాయి. మీకు ఏది అవసరమైనా ప్రభువుని అడగండి, ఇస్తారు. అయితే నేనేం చెప్తున్నాను? సేవలో ఉన్న అవసరత చెప్తున్నాను. ఈనాటి సేవలో ఎవరు కావాలి? దేవునికి దేశానికి మధ్యలో బ్రద్దలైన సందులో నిలబడే మధ్యవర్తులు కావాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పటికే బయలుదేరి అనేక మంది జీవితాలను నాశనం చేసిన తెగులును ఆపడానికి ధూపార్తిని చేతపట్టుకొని వెళ్ళి తెగులుకు అడ్డు నిలబడగలిగిన అహరోను వంటి వారు కావాలి. అబద్ధ బోధల బారిన పడి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతున్న ప్రజలకు అడ్డుపడి వారిని దేవుని వైపు త్రిప్పగలిగే యెహోషువ, కాలేబుల వంటి కన్నీటి ఆత్మ కలిగిన వారు కావాలి. ఆమేన్. ఇంకా చిన్నగా చెప్పాలంటే రాహాబులాగా సేవకుల్ని కాపాడేవారు కావాలి. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మహిమకరమైన సేవ చేయవలసిన పౌలంటి దైవజనులను శత్రువు చేతిలో పడకుండా గంపలో పెట్టి తాడుగట్టి క్షేమంగా అవతలికి దింపగలిగిన శిష్యులు కావాలి. ఆమేన్. పౌలు గారి ఇబ్బందులు ఎరిగి సేవలో సహకరించుటకు నడుము కట్టుకొని వచ్చిన తిమోతి వంటి వారు కావాలి. ప్రాణములకు తెగించి పౌలు గారిని కాపాడుకున్న ప్రిస్కిల్ల వంటి బిడ్డలు కావాలి. అందుచేత సేవకున్న అవసరత ఏంటో నేను చెప్పాను. మీ వ్యక్తిగత అవసరాలు ఏంటో మీరు ప్రభువుని అడగండి. సేవకున్న ఈ అవసరతలు నిలబడడానికి మీరు ముందుకొస్తే బ్రద్దలైన సందులో నిలబడడానికి కానీ, తెగులుకు అడ్డుపడటానికి కానీ, ఐగుప్తికి వెళ్ళిపోతున్న వారిని వెనక్కి తిప్పడానికి కానీ, ఒకవేళ నువ్వు ముందుకు రాగలిగితే అది సేవ అవసరం కనుక దేవుడు సంతోషపడి నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. కాబట్టి మీరందరూ ఆశల వైపు పరిగెత్తకుండా ఏది అవసరమో అడిగి మేలు పొందాలని, సేవకున్న ఈ అవసరాన్ని తీర్చడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది మధ్యలో నిలబడేవారు కావాలి. మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు కావాలి. సంరక్షకులుగా ఉండేవాళ్ళు కావాలి. అబద్ధ బోధలకు అడ్డుపడి కొంతమందిని దేవుని వైపు నడిపించగలిగిన వారు కావాలి. ఈ గ్యాప్లో నిలబడే స్థాయికి మీరు ఎదగాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సందేశం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థించ